నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరైతే మంచిగా ఉండాలి. ఇక మీకు ఏం చెప్తాను అనుకుంటా అంటే ఇక తమ్నేల్ చూసి అయితే మీకైతే అర్థమైపోయే ఉంటుంది. ఓకేనా దోస్తులు? గీ కూడా మనం తినాలి. ఎందుకంటే ఎప్పుడు ఆ దోశలు ఇడ్లీలే కాకుండా ఇలాంటి పొద్దుగాల తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది నేను ఎక్కడ చూసిందంటే బెంగాల్లో అయితే పొద్దుగాల అయితే ఇక నాస్తాలోకి గియే తింటారు అనమాట. ఇక మనం ఎట్లయితే ఇడ్లీలు దోశలు తింటామో గాళ్ళైతే ఎక్కువ గీయే ఈ బొరుగులు అయితే తింటారు. ఇక మన నా చిన్నప్పుడైతే అనుకునేటోన్ని ఈ ఓన్లీ శవాల మీదనే చల్లుతారేమో అనుకునేటోన్ని. వీటితో మనం ఏం చేస్తామంటే ఇక బెల్లపుడ్డాలు ఉంటాయి కదా, ఈ బెల్లపుడ్డాలు అప్పుడు చిన్నప్పుడు కొట్టాల్లో పొట్టు తినేది గయ్యే చేసుకుంటారేమో అనుకునేటోన్ని. కానీ ఇలాంటి పొద్దుగాలు తింటే కడుపు నిండుతుంది కూడా మనకైతే తెలియదు. నేను బెంగాల్లో పని చేసేటప్పుడు అయితే నాకైతే తెలిసింది. 8 రూపాయల ప్లేట్ అనమాట. ఇక గుగిని ఒక కూర ఉంటుంది. ఇక మన ఈ షోలా అంటారు కదా, ఏది శనగలు, పొట్టు శనగలు, గా శనగల కూర చేసి ఈ బొరుగుల్లో వేసి ఇస్తాడు. భలే కమ్మగా అయితే భలే టేస్ట్గా అయితే ఉండేది. గిట్లనే చేసుకుంటే ఇక మనకి కలసం ఏంది, మన పైసలు కూడా కలిసి వస్తాయి. ఎందుకంటే అప్పుడప్పుడైనా చేసుకోర్రి. ఇప్పుడు ఇడ్లీలు ఇక్కడ రాజస్థాన్లో దోశ ఎంత అనుకుంటారు? 160 రూపాయలు అంట. గీ 30 రూపాయలు బురుగులు, 2 కిలోలు 30 రూపాయలకి తెచ్చిన. అంటే మీరు కూడా చూసుకోర్రి ఎంత డిఫరెంట్ ఉన్నది అనేది. ఓకేనా దోస్తులు? ఇక వీడియోలో చూపించినట్టయితే చేసుకోర్రి. చిన్న కడాయిలో ఏం లేదు, నేను చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి కాచంత ఫ్రైలాగా చేస్తానన్న. కానీ మీరైతే అలా చేయలేదు. డైరెక్ట్గా పచ్చియే మొత్తం టమాటాలు, ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, ఇక పచ్చి బఠానీ ఉంటే వేసుకొని కమ్మగా తినుండ్రి. ఇక మిక్సర్ వేసుకొని కలుపుకొని తినుండ్రి. ఆహా, ఏమి రుచి ఉంటుందిలే. అర్థమైందా దోస్తులు? తినుండ్రి. ఇక నేనైతే ఇక మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి జరంత ఫ్రై చేస్తాను. కానీ అవసరం లేదు, ఆ క్యారెట్ ముక్కలు అంత గట్టిగా ఉంటాయి, పిల్లలకి మళ్ళీ ఇబ్బంది పడుతుంది అని చెప్పి నేనైతే గయ్యి మెత్తగా అవ్వడానికే చేస్తాను. కానీ లేదంటే మీకు డైరెక్ట్ కలుపుకొనైనా చూపిద్దును. ఇగో ఓకేనా? ఏ వీడియోలో చూపించినట్టయితే ఇక ఉప్పు వేసుకోర్రి, సరిపోయినంత ఉప్పు వేసుకోర్రి. ఇక బొరుగులు వేసుకోర్రి. ఏమన్నా వేసినా నేను మసాలాలు ఏం అవసరం లేదు. మంచిగా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఇక ఇక్కడంతా మర్చిపోయింది ఏంటంటే జరంత నిమ్మకాయ అయితే పిండుకోండి. ఎందుకంటే కమ్మగా ఉంటుంది, ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అనమాట. ఇక మనం తినే ఉంటాం ఎప్పుడు ఈ రైల్వే స్టేషన్లలో, ఈ ట్రైన్లలో ఇవి వస్తూనే ఉంటాయి. జోల్ముడి అనుకుంటా వస్తూనే ఉంటాయి అనమాట. ఇక మొత్తం కూరగాయలన్నీ కలిపి ఇస్తారు కదా, ఈ పైన ఈ చాట్ మసాలా వేసి. మనం అవసరం లేదు. ఇగో గియే మొత్తం ఇక వీడియోలో చూపించినట్టయితే ఇక మిక్సర్ ఉంటే మిక్సర్ వేసుకోరు. ఎందుకంటే నోటికి మంచిగా అనిపిస్తుంది, తినేటప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. ఏం లేదు, మొత్తం కలుపుకోండి. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో చూడుర్రి. ఓకేనా దోస్తులు? ఇక నా బిడ్డనైతే అడిగిన ఎట్లుందిరా అని అంటే బాగుంది పాప, సూపర్ అయితే ఉన్నది అని అంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయుర్రి. ఇక వీడియో నచ్చితే మాత్రానికి ఒక లైక్ అయితే కొట్టుర్రి. ఇక మంచి వీడియోల కోసం సోల్జర్ కుక్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా దోస్తులు? అందరైతే మంచిగా ఉండాలి, అందరైతే